ఎర్రబెల్లికి బిగుస్తున్న ఉచ్చు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు దయాకర్ రావు సన్నిహితులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఉచ్చు బిగిస్తుందా? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆ దిశగానే విచారణ జరగడాన్ని కూడా ఉదాహరణగా చూపుతున్నారు. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును అరెస్ట్ చేసి విచారణ చేస్తున్న నేపథ్యంలో ఎర్రబెల్లితో సన్నిహితంగా ఉన్న పలువురు పోలీసు అధికారులను కూడా జనగామ జిల్లా నుంచి విచారణ నిమిత్తం తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. మరి ఇప్పటివరకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 4 పోలీసు అధికారులను విచారణ అధికారులు తీసుకువెళ్ళినట్లుగా సమాచారం. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి ఎర్రబెల్లి పేరు కూడా ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విచారణ అధికారులు తీసుకుపోయిన వారిలో గతంలో పాలకుర్తి ఇన్స్పెక్టర్లుగా పనిచేసిన అధికారులు ఉండడం గమనార్హం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పోలీసు అధికారుల పోస్టింగ్లు స్థానిక ఎమ్మెల్యే సిఫారసులతోనే జరిగాయని గతంలో వార్తలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎర్రబెల్లి పేరు వినిపిస్తోంది. దాంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు కావడంతో తెర వెనుక ఉన్న పెద్దల జాబితాను విచారణ అధికారులు వెలికితీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాం. ఎర్రబెల్లి దయాకర్ రావు వర్గీయులు కాదు, ఎర్రబెల్లి దయాకర్ రావు సన్నిహితులు కాదు, ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నాడు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు వెనక్కిపోతుంది, ఎందుకు భయపడుతుంది ఎర్రబెల్లి దయాకర్ రావును విచారణ తీసుకోవడానికి? ఆనాడు సమ్మక్క సారక్క జాతరలో కూడా ఒక పోలీస్ అధికారి, ఇదే అధికారి ఆనాడు ఒక సీనియర్ జర్నలిస్టు పాషం యాదగిరి మీద లాఠీచార్జ్ చేస్తే, పాషం యాదగిరి లాంటి సీనియర్ జర్నలిస్ట్ మీద లాఠీచార్జ్ చేస్తే ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోయినా కూడా ఆ వ్యక్తిని ఎవరైతే లాఠీచార్జ్ చేసారో ఆ వ్యక్తిని కాపాడేటువంటి ప్రయత్నం కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు చేసింది. సీనియర్ జర్నలిస్టులకు మీరు ఆనాడు గౌరవం ఇవ్వకపోతుంది, ఆనాడు దాడులు చేస్తున్నటువంటి అధికారులకు మీరు అండగా ఉంటుంది, ఆనాడు మీకు ఎక్కడైతే భూములు కబ్జా చేస్తున్నారో, మీరు ఎక్కడైతే దందాలు చేస్తున్నారో, మీరు ఎక్కడైతే అరాచకాలు చేస్తున్నారో ఆ అరాచకాలను అడ్డుకోవడం కోసం పోలీసులు అందరినీ వాడుకున్నారు. ఈరోజు ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి నాయకులు, కేటీఆర్ లాంటి, హరీష్ రావు లాంటి నాయకులు ఈరోజు అధికారులందరినీ వాడుకొని వాళ్ళను ఇరికించి ఈరోజు వాళ్ళ చుట్టూ ఉచ్చు బిగించి మీరు పక్క చెప్పుకోవడం ఏంది? ఎర్రబెల్లి దయాకర్ రావో లేకపోతే కేటీఆరో, కేసీఆరో, హరీష్ రావో ఆదేశాలు లేకుండా ప్రణీత్ రావు అనే వ్యక్తి ఒక్కడు ఆయన స్వయంగా చేసుకున్నాడా? నేను మొదటి నుండి చెప్తున్న విషయం ఏంటి అని అంటే, ఎట్టి పరిస్థితుల్లో ప్రణీత్ రావు బాధితుడు. ప్రణీత్ రావుతో పని చేయించినప్పుడు కూడా వాడిని తీసుకొని జైలు వేయాలి. అప్పుడే అసలైన విషయం బయటపడుతుంది. అప్పుడు ఎవరు చేయించును, ఎందుకు చేయించును, ఎవరెవరు చేయించారు, ఎవరెవరి విషయంలో ఈరోజు నిన్న మొన్నటి వరకు ఫోన్ ట్యాపింగ్ చేసిన మొత్తం వివరాలు కూడా ఈరోజు సుప్రీంకోర్టుకు సమర్పించాల్సిన అవసరం. లేదంటే దాని విషయంలో శ్వేతపత్రం విడుదలేయండి. అంతేగాని ప్రణీత్ రావును అనవసరంగా బాధితుని చేసి ప్రణీత్ రావు అని చెప్పేసి ఎన్ని రోజులు ప్రణీత్ రావు గురించి వార్తలు వస్తాయి? ప్రణీత్ రావు కాదు కదా, ప్రణీత్ రావు అనే డిఎస్పీ ఈరోజు ప్రభుత్వ ఆదేశాల వేరకు మాత్రమే పనిచేసాడు. అంతే తప్పించి వేరే ఎక్కడ కూడా ఏం అవసరం ఆయనకు? రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేసే అవసరం ఆయనకే ఉన్నది. ఆయన పని ఆయన చేసుకుంటే ఆయన జీతం వస్తుంది. ఎక్కడో పోస్టింగ్ ఉన్నా కూడా పోస్టింగ్లో మంచి పేరు తెచ్చుకుందంటే అవార్డు వస్తుంది. అటువంటి వ్యక్తి ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేస్తాడు? కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఎంక్వైరీ కమిషన్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రణీత్ రావుతోని ఫోన్ ట్యాపింగ్ చేయించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ, ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి బీజేపీ నాయకులు కానీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు, ఆకునూరి మురళి లాంటి మేధావులకు సంబంధించిన ఫోన్లు కానీ, వీళ్ళందరి ఫోన్లు ట్యాపింగ్ చేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, చేయమని చెప్పినటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిగా ఉంది అని అర్థం. లేకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఏకపక్షంగా ఉండి వేరే వాళ్ళని మభ్యపెట్టి ఈరోజు వార్తల్లో ప్రణీత్ రావును పెట్టి మిగతా వాళ్ళందరూ తప్పించడానికి ప్రయత్నం చేస్తుందనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారు. దయచేసి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దీని వెనకాల రాజకీయ నాయకులు ఎవరు, ఏ రాజకీయ నాయకుల ఒత్తిడితో ఇంకా ప్రణీత్ రావు ఈ పని చేసినో వాళ్ళని విచారణ చేసి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది మరి కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి బాధ్యత. మరి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తుందా చేయదా అనే విషయాన్ని కూడా మనం గమనిద్దాం. మరి లోక్సభ ఎన్నికలకు ఇంకా చాలా తక్కువ సమయం ఉంది. మరి లోక్సభ నోటిఫికేషన్ రాకముందే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ప్రచారం కొనసాగిస్తూ ఉంది. ఈ ప్రచారంలో ఎంతమంది ఎన్ని హామీలు ఇచ్చినా కూడా ఆ హామీలు అమలైతాయా, వాడు అమలు చేసేటువంటి వ్యక్తినా కాదా అని చెప్పేసి చూసి ఓటు వేయాల్సిన అవసరం ఉంది అనిపించి కోరుతూ